Hi students, welcome back to our channel. Today our lesson name is A Trip of Memories. This is 4th class unit number 3, worksheet number 3.1. We can discuss about the all worksheet in this class. Please don't skip this video. Let's start. Now, first one, read the given passage from your lesson. మీకు ఇవ్వబడిన కింద ప్యాసేజ్ని ఒకసారి చదవండి. ఆ ప్యాసేజ్ చదివి కింద ఇచ్చినటువంటి మిస్సింగ్ లెటర్స్ ఏమేమి మిస్ అయినట్టో దాంట్లో ఫిల్ చేయండి అని మనకు టాస్క్ ఇచ్చాడు. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. సప్లై చేయాలి. ఏమైంది మిస్సింగ్ లెటర్స్, ఇక్కడ ఆ వర్డ్లు ఏం మిస్సింగ్ అయినాయో ఆ మిస్సింగ్ లెటర్స్ని మనం సప్లై చేయాలి. షేర్ అనే వర్డ్లో ఏం మిస్ అయింది, హెచ్ఈ అనే లెటర్స్ మిస్ అయ్యాయి. టుమారో వర్డ్లో ఏం మిస్ అయింది, ఓ ట్రిపుల్ ఓ అనేది మిస్ అయింది. సో ఆ ఫిల్ చేస్తే ఆ లెటర్స్ని సప్లై చేస్తే ద వర్డ్ ఈజ్ కంప్లీట్. కాల్డ్ లెటర్లో వర్డ్లో ఏం మిస్ అయింది, ఏఈ అనేది మిస్ అయింది. స్టార్టెడ్లో ఏం మిస్ అయింది, టీటీ అనేది మిస్ అయింది. షూస్లో హెచ్ఈ. సాక్స్ సిఎస్. స్వెటర్లో డబ్ల్యూటీ. ట్రావెల్లో ఆర్ఈ అనే లెటర్స్ మిస్ అయ్యాయి. ఈ విధంగా మిస్సింగ్ లెటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి రాయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ లెటర్స్ ఆ వర్డ్స్ దేంట్లో ఉంటాయి, ఈ ప్యాసేజ్లో ఉంటాయి కదా, ఈ ప్యాసేజ్ని ఎతికి రాయాలి. ఆ ప్యాసేజ్ హియర్ ఐస్ షేర్ కానించి హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పాకాల వరకు ఉంటుంది. ఆ పారాగ్రాఫ్లో ఈ వర్డ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద టాస్క్. నెక్స్ట్ టాస్క్ ఈస్ రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఎక్కడి నుంచి ఉంటుంది ఆ ప్యాసేజ్, హియర్ ఐ షేర్ కానించి హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పాకాల వరకు ఉంటుంది. నౌ మన టాస్క్ ఏంటంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. మన వర్డ్స్తో కానీ ఫ్రేజెస్తో కానీ ఫిల్ చేయాలి. ఓకే, ఈ విధంగా హేమంత్ షేర్ డాష్. హేమంత్ ఏం షేర్ చేసుకున్నాడు ఆ పారాగ్రాఫ్లో, ఏ ఫ్యూ మూమెంట్స్. దే ఆర్ గోయింగ్ టు డాష్ టుమారో ఎక్కడికి వెళ్తున్నారు, హేమంత్ వాళ్ళ ఫ్యామిలీ హార్స్లీ హిల్స్. ఐ గాట్ రెడీ విత్ మై డాష్ ట్రావెల్ బ్యాగ్. దేంతో రెడీ అయ్యారు వాళ్ళు, ప్రతి ట్రావెల్ బ్యాగ్తో రెడీ అయ్యారు. దే ఆల్ గాట్ ఇన్ టు ట్రైన్ అండ్ డాష్ సీటెడ్, వైర్ కంఫర్టబుల్లీ సీటెడ్. ఆ పారాగ్రాఫ్లోనే మనకు ఆన్సర్స్ ఉంటాయి, దాన్ని ఫైండ్ అవుట్ చేసి రాయడమే. దే డాష్ ఎ కార్ టు హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పాకాల నుంచి దేంట్లో వెళ్ళారు, కార్ అద్దెకి తీసుకుని వెళ్ళారు. అద్దె అంటే హైర్డ్, అద్దెకి తీసుకోవడం అంటే హైర్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 4 సెంటెన్సెస్ని ఈ టేబుల్ ద్వారా రాయమంటున్నాడు. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఫస్ట్ వన్ వాడు వచ్చేసాడు, ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. నెక్స్ట్ వన్ అయినా మనం ఫిల్ చేయాలి. ఐ క్విక్లీ హ్యాడ్ మై డిన్నర్, ఐ క్విక్లీ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ క్విక్లీ హ్యాడ్ మై లంచ్, ఐ క్విక్లీ హ్యాడ్ మై సప్పర్. ఈ విధంగా మ్యాచింగ్ చేసి ఈ టేబుల్ ఆధారంగా మనం అట్లీస్ట్ 4 సెంటెన్స్ని ప్రిపేర్ చేసి రాయాలి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా వర్క్షీట్ 3.2 ఉంటుంది. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఆ టాస్క్ని ఫిల్ చేస్తూ రాస్తాం. నెక్స్ట్ 3.2 చూద్దాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ని చదవండి. ద సైనిక్ డ్రైవ్ అబౌవ్ ద సీ లెవెల్. ఓకే, ఈ విధంగా ప్యాసేజ్ దీంతో స్టార్ట్ అయ్యి దీంతో ఎండ్ అవుతుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ అన్స్క్రీమబుల్ అంటే ఏంటి, ఈ వర్డ్స్ని జంబుల్డ్ చేసి ఇచ్చుంటాడు, తప్పుగా ఇచ్చుంటాడు. మనం వీటిని కరెక్ట్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్గా ఇక్కడ ప్రజెంటేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ హార్స్లీ, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జైటింగ్. ఈ విధంగా జంబుల్డ్ చేసి ఇచ్చుంటాడు, వాడిని మనం కరెక్ట్ వర్డ్గా ఇక్కడ రాస్తాం. కలర్ఫుల్, క్లైమేట్, పాసింగ్, కవర్డ్, రెస్క్యూ, బ్రీజ్, ఫ్లవర్స్, స్ప్రెడ్. ఈ విధంగా వర్డ్స్ని మనం జంబుల్ చేసిన అన్స్క్రీమబుల్ వర్డ్స్ని ఏం చేస్తాం, మీనింగ్ఫుల్ వర్డ్స్గా కన్వర్ట్ చేసి రాస్తాం. నెక్స్ట్ రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఆ ప్యాసేజ్లో నుంచి, ఆ సైనిక్ డ్రైవ్ నుంచి అబౌవ్ ద సీ లెవెల్ వరకు ఉన్న ప్యాసేజ్ నుంచి ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. ఆన్సర్స్ ఆ ప్యాసేజ్లో ఉంటాయి, మన టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి, వాటిని చూసి రాసేయడమే. ద ఘాట్ రోడ్ హ్యాస్ మెనీ డాష్ కర్వ్స్. దేర్ ఆర్ డాష్ అండ్ డాష్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. రోడ్డుకి ఇరువైపులా ఏమున్నాయి, బిగ్ అండ్ స్మాల్ ట్రీస్ అండ్ డెన్స్ పొదలు ఉన్నాయి. ద కూల్ బ్రీజ్ ఆఫ్ ద హిల్స్ డాష్ అవర్ చీక్స్ సాఫ్ట్. టచ్ చేస్తున్నాయి, మన చీక్స్ని టచ్ చేస్తున్నాయి, సాఫ్ట్గా మెత్తగా టచ్ చేస్తున్నాయి. ద క్లైమేట్ ఎలా ఉంది అక్కడ, కూల్ అండ్ కామ్. దే ఆల్ హ్యాడ్ డాష్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా థ్రిల్గా అనిపించింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ, వాళ్ళ టూరు. ఈ విధంగా నెక్స్ట్ టాస్క్ ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. చూద్దాం.
అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 4 సెంటెన్సెస్. సేమ్ ఇందాక చేసినట్టే ఈ టేబుల్ని యూస్ చేసుకొని మనం ఒక 4 సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాస్తాం. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ద క్లైమేట్ వాజ్ వెరీ కూల్ అండ్ కామ్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం రాస్తాం? ద సీనరీ వాజ్ సో నైస్. ద ప్లేస్ వాజ్ వెరీ కూల్ అండ్ కామ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ సింగులర్ కాబట్టి వాజ్ రాసాం. హీ షీ ఇట్కి ఏమొస్తుంది? వాజ్ వస్తుంది. ఇక్కడ ఐ వి యూ దేకి వారు వస్తుంది. ఓకే, వి కాబట్టి ప్లూరల్ వర్డ్స్ వచ్చినప్పుడు వారు రాయాలి. ద క్లోత్స్ వేర్ పాసింగ్ ఓవర్ హర్స్. ద ఫ్లవర్స్ వేర్ వెరీ బ్యూటిఫుల్. ఈ విధంగా మనం ప్లూరల్ వర్డ్స్ వచ్చినప్పుడు వారు రాయాలి. హీ షీ ఇట్ నేమ్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్డ్ని మనం యూస్ చేసుకోవాలి. రైట్, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్లింగ్ ద మిస్సింగ్ లెటర్స్. ఈ విధంగా మిస్ అయిన లెటర్స్ మనం ఫిల్ చేసి రాయాలి. చూద్దాం. మెస్మరైజ్ ఈ వర్డ్ని మనం కానీ నేర్చుకుంటే ఇక్కడ ఏమేమి మిస్ అయినాయో మనం ఈజీగా రాయొచ్చు. ESMERISE మెస్మరైజ్లో ఈ లెటర్స్ మిస్ చేసుకుంటే మనం వర్డ్ని నేర్చుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కలర్ఫుల్. ఈ వర్డ్స్ నేర్చుకుంటే ఇక్కడ ఏమేమి మిస్ అయినాయో ఈ వర్డ్ని చూస్తూ మనం ఫిల్ చేసేయచ్చు. ఓకే, దట్ ఈస్ ద టాస్క్. నెక్స్ట్ వర్క్షీట్ 3.3. వర్క్షీట్ 3.3 దీంట్లో ఏముందో చూద్దాం. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేయాలి. రీడ్ ద గివెన్ ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ని ఒకసారి చదవండి. సూన్ ఆఫ్టర్ నుంచి బెంగాలీ టు ఇంగ్లీష్ వరకు ఉంటుంది. మనం ఏం చేయాలి? ఇక్కడ అరేంజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫిల్ చేయాలంటే మనం ఫస్ట్ మనకి తెలిసిందేంటి? ఫస్ట్ లెటర్స్ రాసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన వర్డ్స్లోంచి ఫస్ట్ లెటర్స్ మనం పికౌట్ చేసి పక్కన రాసుకోవాలి. ఒకటే ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతావన్నీ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ లెటర్ ఏముంది? వి ఆర్ ఈ జి. ఈ లెటర్స్లో నుంచి మనం ఈ లెటర్స్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఏబిసిడిలో ABCD ఈ అనేది ఫస్ట్ వస్తుంది. ఆ లెటర్ ఉన్న వర్డ్ని ఫస్ట్ రాస్తాం. ఎస్ట్రన్. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ మూడిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? జి. సెకండ్ వన్గా ఆ వర్డ్ని రాస్తాం. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఆర్. సో థర్డ్ వర్డ్గా దీన్ని రాస్తాం. ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది వి. ఈ విధంగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫస్ట్ లెటర్ని మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ లెటర్లోంచి ఏది ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఏబిసిడీలో ఏది ఫస్ట్ వస్తుందో చెక్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి రాయడం. ఇవన్నీ మీరు చేయగలుగుతారు. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈవిడ ఇచ్చిన ఆర్డర్స్లో ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి అట్రాక్షన్. నెక్స్ట్ సి క్రొకడైల్. నెక్స్ట్ హెచ్ హియర్డ్. నెక్స్ట్ ఎస్ స్పెషల్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఫస్ట్ వాడు ఇచ్చిన వర్డ్స్ని చదవాలి. సన్ రైజ్, వెస్టర్న్, వ్యూ, ఫేమస్. దాంట్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? ఎఫ్ ఫేమస్. నెక్స్ట్ సన్ రైజ్. నెక్స్ట్ వ్యూ. నెక్స్ట్ డబ్ల్యూ వెస్టర్న్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనం చూస్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ వన్ న్యూస్, బియర్స్, డాగ్స్, సాంబార్స్లో ఫస్ట్ వాడు ఇచ్చిన దాంట్లో ఏమొస్తుంది? బియర్స్. నెక్స్ట్ డి. నెక్స్ట్ ఎన్ న్యూస్. నెక్స్ట్ ఎస్ సాంబార్స్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఉంటాయి. నెక్స్ట్ వాడు ఇచ్చిన వర్డ్స్ ఏందో చూద్దాం. లెపర్డ్, ప్యాంథర్, టైగర్, అపియర్. దీంట్లో ఫస్ట్ లెటర్ని మనం పక్కన రాసుకుంటే మనకు ఫస్ట్ లెటర్ ఏది వచ్చింది? ఏ. అపియర్. నెక్స్ట్ ఎల్ లెపర్డ్. నెక్స్ట్ ప్యాంథర్. నెక్స్ట్ లాస్ట్ వన్ టైగర్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ మనం ఫిల్ చేసి రాస్తాం. నెక్స్ట్ వన్ రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. ఈ ప్యాసేజ్ని చూస్ చేసుకోండి. సూన్ ఆఫ్టర్ నుంచి బెంగాలీ టు ఇంగ్లీష్ వరకు ఉంటుంది. మనం ఇచ్చిన టాస్క్ ఏంటి ఇప్పుడు? రైట్ ద నేమ్స్ వైల్డ్ ఎనిమల్స్ నేమ్స్ మనం రాయాలి. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. వైల్డ్ ఎనిమల్స్ మనకు తెలుసు కదా, డొమెస్టిక్ ఎనిమల్స్ ఏంటి, వైల్డ్ ఎనిమల్స్ అంటే ఏంటి, మనం డిఫరెన్స్ థర్డ్ క్లాస్లోనే నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం వైల్డ్ ఎనిమల్స్ కొన్ని రాస్తాం. వాడు ఆల్రెడీ ఇచ్చిన బియర్స్, వైల్డ్ డాగ్స్, సాంబార్స్, జింకలు, ద్రోపు జింకలు, లెపార్డ్స్, చిరుతపుళ్ళు, ప్యాంథర్స్, చిరుతపుల్లో నల్లటివి, టైగర్స్, ఇంక టైగర్స్ తెలిసినట్టు కదా. ఈ విధంగా వైల్డ్ ఎనిమల్స్ నేమ్స్ మనం రాసేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేస్తాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్. ఈ టేబుల్ని యూస్ చేసుకొని అట్లీస్ట్ ఒక 5 సెంటెన్సెస్ని మనం ఫిల్ చేయాలి. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. చూడండి వాడేమి ఇచ్చాడు? మై ఫాదర్ టుక్ హర్స్ టు ద నియరెస్ట్ హిస్టారికల్ టౌన్. ఈ విధంగా ఫిల్ చేశాడు. మనం నెక్స్ట్ ఏం చేయాలి? మై మదర్ టుక్ హర్స్ టు ద నియరెస్ట్ పార్క్. ఈ విధంగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్ మై అంకుల్ టుక్ హర్స్ టు ద నియరెస్ట్ ఫీల్డ్స్. నెక్స్ట్ వన్ మై సిస్టర్ టుక్ హర్స్ నియరెస్ట్ seashore. నెక్స్ట్ మై బ్రదర్ టుక్ హర్స్ నియరెస్ట్ లైబ్రరీ.
ఈ విధంగా లైబ్రరీకి తీసుకెళ్లారు. ఈ విధంగా మనం అట్లీస్ట్ 5 సెంటెన్సెస్ క్రియేట్ చేసి రాసేస్తాం. ఓకే రైట్. ఇంకా ఏమైనా రాయాలనుకుంటే ఒకటి మిగిలిపోయింది కదా రివర్ బ్యాంకు, దానికి ఏదో ఒకటి మై బ్రదరో సిస్టర్ ఏదో ఒకటి తీసుకొని టుక్ హాజ్ అని పెట్టి రివర్ బ్యాంక్ అని రాసేయడం. ఓకే, ఈ విధంగా మనం సెంటెన్స్ క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ని డిక్టేట్ చేస్తారు ఆ లెసన్లో నుంచే, లేకపోతే మీరైనా సొంతంగా మీకు వచ్చిన ఆ లెసన్లో నుంచి స్పెల్లింగ్స్ వచ్చాయి కదా, ఆ వర్డ్స్ నేర్చుకొని ఇక్కడ మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వర్క్షీట్ 3.4. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. చూద్దాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్. ఈ గివెన్ ప్యాసేజ్ని ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి ఉంది? అండ్ అట్ దిస్ కాడి నుంచి ఏ బ్యూటిఫుల్ ప్లేస్ వరకు ఆ ప్యాసేజ్ ఉంది. నౌ అవర్ టాస్క్ ఈజ్ రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ప్లూరల్ ఫార్మ్స్ రాయాలి. సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ మనం ఏ విధంగా రాయడం తెలుసు. సింగులర్ అంటే ఏంటి? ఒకటి ఉండేదాన్ని సింగులర్ అంటారు, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్ వర్డ్స్ అంటారు. దట్ ఈస్ ద సింగులర్ ఆల్ ప్లూరల్. ఓకే, వాడు సింగులర్ వర్డ్స్ ఇస్తాడు, మనం ప్లూరల్ వర్డ్స్ రాయాలి. ఒకవేళ వాడు ప్లూరల్ వర్డ్స్ ఇస్తే మనం సింగులర్ వర్డ్స్ రాయాలి. సింగులర్ ఇస్తే ప్లూరల్ రాయాలి, ప్లూరల్ ఇస్తే సింగులర్ వర్డ్స్ని మనం రాయాలి. దట్ ఈస్ ద సింగులర్ ప్లూరల్ వర్డ్స్. సింగులర్ అంటే ఒకటి ఉండేది. సో ఫ్రెండ్ ఒకటే కాబట్టి మనం ప్లూరల్ వర్డ్స్ ఫ్రెండ్స్, ప్లేస్ ప్లేసెస్, హిల్ హిల్స్, పేరెంట్ పేరెంట్స్, సిస్టర్ సిస్టర్స్. ఈ విధంగా సింగులర్ ప్లూరల్ వర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి రాయాలి. ఓకే, రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. ఈ ప్యాసేజ్ని ఒకసారి చదవండి. అండ్ ఎట్ దిస్ కాడి నుంచి ఉంటుంది ఏ బ్యూటిఫుల్ ప్లేస్ వరకు ఎండ్ అవుతుంది. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఆ ప్యాసేజ్ని చదివి ఈ బ్లాంక్స్ని దాంట్లోనే ఆన్సర్స్ ఉంటే ఫిల్ చేసి రాయమంటున్నాడు. మిస్టర్ మ్యాగ్రెంట్ కజిన్ డాష్ కంపోజ్డ్ ఏ ట్యూన్ ఫర్ అవర్ నేషనల్ ఆంథమ్. మన నేషనల్ ఆంథమ్స్కి ఎవరెవరు ట్యూన్ని కంపోజ్ చేశారు? మార్గరెట్ కజిన్స్, ఏ బ్రిటిష్ ఉమెన్ హెల్ప్ చేశారు కదా, ట్యూన్ కంపోజ్ చేశారు. దట్ ఈస్ ద ఆన్సర్. డాష్ వాజ్ ఫస్ట్ సంగ్ అట్ ద కోర్ట్ యార్డ్ ఇన్ మదనపల్లి. మదనపల్లిలో కోర్ట్ యార్డ్లో మనకి ఏ పాటను పాడారు? మన నేషనల్ ఆంథమ్ని పాడారు. మన నేషనల్ ఆంథమ్ ఏంది? జనగణ మన. ఓకే, నెక్స్ట్ దే కమ్ బ్యాక్ హోమ్ విత్ ఏ లాట్ ఆఫ్ డాష్. దేంతో తిరిగి వచ్చారంట? మెమోరీస్, లాట్ ఆఫ్ మెమోరీస్. ద ట్రిప్ గేవ్ హేమంత్ డాష్ మెమోరీస్. ఎవర్ లాస్టింగ్ మెమరీస్, ఎప్పటికీ మర్చిపోలేని మెమోరీస్ని ఇచ్చింది. దిస్ ఈజ్ హేమంత్స్ డాష్ ట్రిప్ టు హార్స్లీ హిల్స్. వండర్ఫుల్ ట్రిప్ హార్స్లీ హిల్స్. ఈ ఆన్సర్లన్నీ మన ప్యాసేజ్లో ఉంటాయి. ఆ ప్యాసేజ్ని క్షుణ్ణంగా చదివితే మనం నీట్గా ఆన్సర్ చేసేయచ్చు. రైట్. నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ ఉంటుంది, మనం విధంగా ఫిల్ చేసి రాస్తాం. చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 4 సెంటెన్స్. ఇప్పుడు మన టేబుల్స్ని యూజ్ చేసుకుని ఫైండ్ సెంటెన్స్ని క్రియేట్ చేయడం చూసాం కదా, అదేవిధంగా దీన్ని కూడా క్రియేట్ చేసి రాయాలి. ఫస్ట్ కాలంలో ఏముంది? దిస్. సెకండ్ కాలంలో ఈజ్. థర్డ్ కాలంలో ఈ వర్డ్స్ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక వర్డ్ని మ్యాచ్ చేసి సబ్జెక్ట్ని, హెల్పింగ్ వెర్బ్ని, ఆబ్జెక్ట్ని ఉపయోగించుకొని సెంటెన్స్ని క్రియేట్ చేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ మై వండర్ఫుల్ ట్రిప్ టు హార్స్లీ హిల్స్. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ కార్. దిస్ ఈజ్ మై బ్రదర్ శివ. దిస్ ఈజ్ మై పెట్ డాగ్ పింకీ. దిస్ ఈజ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. దట్ ఈస్ ద సెంటెన్సెస్ క్రియేషన్ ఫ్రమ్ ద టేబుల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫుల్. ఫుల్ అనే సఫిక్స్ని మనం యాడ్ చేసి రాయాలి. నేను ఆల్రెడీ సఫిక్స్ అంటే ఏందో చెప్పాను కదా. సఫిక్స్ అంటే ఏంటి? వర్డ్ తర్వాత వచ్చి యాడ్ అయ్యేది. ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు వచ్చి ప్రీఫిక్స్ ముందుగా వచ్చి ఫిక్స్ అయ్యేది. దట్ ఈస్ ద ప్రిఫిక్స్. వర్డ్ తర్వాత వచ్చి యాడ్ అయ్యేది ఏంటి? సఫిక్స్. అవేందో కొన్ని సఫిక్స్ ఇచ్చినట్టు దాన్ని చూద్దాం. యాడ్ ద ఫుల్ ఇన్ ద గివెన్ వర్డ్స్ టు ఫార్మ్ ద మీనింగ్ఫుల్ వర్డ్స్. ఈ ఫుల్ అనే వర్డ్ని యాడ్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్ని క్రియేట్ చేయండి అంటున్నాడు. వీటికి మ్యాచ్ చేయాలి. వండర్ఫుల్, కలర్ఫుల్, జాయ్ఫుల్, పీస్ఫుల్, పవర్ఫుల్, ఫెయిత్ఫుల్. ఈ విధంగా సఫిక్స్ని యాడ్ చేసి మనం మీనింగ్ఫుల్ వర్డ్స్ని క్రియేట్ చేసి రాస్తాం. నెక్స్ట్ వన్, ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. నెక్స్ట్ వర్క్షీట్ 3.5. ఈ విధంగా వర్క్షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా కొన్ని ఆన్సర్స్ ఇస్తాడు, ప్యాసేజ్ క్వశ్చన్స్. ఆ ప్యాసేజ్ని చదివి వాటికి అడిగిన క్వశ్చన్స్ పైన ఆన్సర్స్ ఉంటాయి. ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. జాగ్రత్తగా చదివి మనం ఆన్సర్ చేయడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రీడ్ అవర్ ప్యాసేజ్. వీ ఆల్సో హియర్డ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అబౌట్ ద వైల్డ్ యానిమల్స్. లైక్ చాలా ఇంట్రెస్టింగ్ థాట్స్ మనం విని ఉంటాం వీటి గురించి, వైల్డ్ యానిమల్స్ గురించి. లైక్ బియర్స్, డాగ్స్, సాంబర్స్, లెపర్డ్స్, ప్యాంథర్స్, టైగర్స్. ఇవన్నీ వైల్డ్ యానిమల్స్ విచ్ అపియర్ అకేషనల్లీ. అప్పుడప్పుడు హార్స్లీ హిల్స్లో అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దెన్ మై ఫాదర్ టుక్ హస్ టు ద నియరెస్ట్ హిస్టారికల్ టౌన్ నేమ్డ్ మదనపల్లి. అప్పుడు మా ఫాదర్ ఎక్కడికి తీసుకెళ్లారు? హిస్టారికల్ ప్లేస్ అనేటువంటి మదనపల్లికి తీసుకెళ్లారు. హిస్టారికల్ ప్లేస్ అని ఎందుకన్నాం? వేర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన అవర్ నేషనల్ ఆంథమ్. మన నేషనల్ ఆంథమ్ని బెంగాలీ టు ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసిన ప్లేస్ మదనపల్లి. ఓకే, ఎట్ దిస్ వెరీ
plays Mr. Margaret Cousins British woman composed a tune for our national anthem. మన నేషనల్ అంథమ్ని ట్రాన్స్లేట్ చేసింది బెంగాలీ నుంచి ఇంగ్లీష్కి. దానికి ట్యూన్ కంపోజ్ చేసింది మార్గరెట్ కజిన్స్ అండ్ బ్రిటిష్ ఉమెన్ వాళ్ళు ట్యూన్ కంపోజ్ చేశారు. ఓకే, జనగణమన వాజ్ ద ఫస్ట్ సంగ్ అట్ ద కోర్ట్ యార్డ్ ఇన్ ద మదనపల్లిలో ఫస్ట్ జనగణమన అని పాడడం జరిగింది. నెక్స్ట్ మార్నింగ్ వీ కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. తర్వాత రోజు మేము ఇంటికి వచ్చేయడం జరిగింది, చాలా మెమరీస్తో, లాట్ ఆఫ్ మెమరీస్తో తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఓకే, నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆ ప్యాసేజ్ ఇప్పుడు చదివారు కదా, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇప్పుడు ఫిల్ చేయండి. వాట్ వాజ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్ దే హియర్డ్ అబౌట్ వైల్డ్ యానిమల్స్? అప్పుడప్పుడు వైల్డ్ యానిమల్స్ కూడా ఇక్కడికి విజిట్ చేస్తాయని చెప్పి ఉన్నారు కదా, దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్. నెక్స్ట్ వన్, నేమ్ సమ్ వైల్డ్ యానిమల్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఏమేమి వైల్డ్ యానిమల్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది? బియర్స్, డాగ్స్, సాంబార్స్, లెపర్డ్స్, ప్యాంథర్స్, టైగర్స్. దట్ ఈస్ ద వైల్డ్ యానిమల్స్ ఆఫ్ దిస్ ప్యాసేజ్. వేర్ డిడ్ హిస్ ఫాదర్ టుక్ హేమంత్? నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఫాదరు? హిస్ ఫాదర్ టుక్ హేమంత్ టు మదనపల్లికి తీసుకెళ్ళడం జరిగింది. వై ఈజ్ ద మదనపల్లి కాల్డ్ ఏ హిస్టారికల్ టౌన్? హిస్టారికల్ టౌన్ అని ఎందుకు అనడం జరిగింది? ఇన్ దిస్ ప్లేస్ అవర్ నేషనల్ ఆంథమ్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. బెంగాలీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ మిస్టర్ మార్గరెట్ కజిన్? ఎవరు? షీ ఈజ్ ద బ్రిటిష్ ఉమెన్. ఆమె ఒక బ్రిటిష్ ఉమెన్. మన నేషనల్ యాంథమ్కి ట్యూన్ని కంపోజ్ చేసిన ఆమె. మిస్టర్ మార్గరెట్ ఉమెన్స్ అంటే ఎవరు? ఆమె ఒక బ్రిటిష్ ఉమెన్. మన నేషనల్ యాంథమ్కి మనకి ట్యూన్ని కంపోజ్ చేసి ఇచ్చిన ఆమె. ఓకే, నెక్స్ట్ వన్, వర్క్షీట్ 3.8. నెక్స్ట్ వర్క్షీట్ 3.8 ఈ విధంగా ఉంటుంది, చూద్దాం. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ కరెక్ట్ పంచువేషన్ మార్క్స్. పంచువేషన్ మార్క్స్ అంటే ఏంటి? మనం ఒక సెంటెన్స్ని రాసినప్పుడు ఎక్కడెక్కడ పులి స్టాప్లు పెట్టాలి, ఎక్కడెక్కడ కామాలు పెట్టాలి, ఎక్కడెక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి అనే దాని గురించి, ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ని యూస్ చేయాలి అనే దాని గురించి తెలియజేసేదే పంచువేషన్ మార్క్స్. పంచువేషన్ మార్క్స్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తే దాన్ని ఆ సెంటెన్స్ అంతా క్లారిటీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, పంచువేషన్ మార్క్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతాం? హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఓల్డ్ ఆర్ యూలో ఏముంటుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ కెన్ సీ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వన్, హౌ టాల్ హీ ఈజ్? దట్ ఈస్ ద ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్. హౌ టాల్, ఎంత పొడుగున్నాడు వీడు అని మనం ఆశ్చర్యానికి గురవుతాం. సో హౌ టాల్ హీ ఈజ్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ ద పంక్చువేషన్ మార్క్. నెక్స్ట్ వన్, I live in Vijayawada. That is the clear cut statement. At the end of the sentence, we can see the full stop. At the end of the sentence, we can see the full stop. I live in Vijayawada, full stop. What a nice girl she is. What a nice girl is the expression. Our expression is explored. What a nice girl. So, exclamation mark is used. Which class are you studying in? Question. That is the question. At the end of the question, you can see question mark. At the end of the question you can see question mark. That is the punctuation mark. I want to become a doctor. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. I want to become a doctor. That is the clear cut statement. At the end of the statement we can see full stop. That is the punctuation mark. Next, read the following and punctuate the sentences correctly. ఇప్పుడు సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాయమంటున్నాడు. సెంటెన్స్ని మనం పంచువేషన్ మార్క్తో ఏ విధంగా రాస్తాం? క్యాపిటల్ లెటర్ ఎక్కడెక్కడ మిస్ అయింది, మనం ఇచ్చిన సెంటెన్సెస్లో కామాలు ఎక్కడెక్కడ మిస్ అయ్యాయి, ఫుల్ స్టాప్ లెటర్స్ ఎక్కడ మిస్ అయ్యాయి, ఈ విధంగా ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడ ఇవ్వాలి, కొటేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే దాని గురించి నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఆ సెంటెన్స్ని అన్ని పంచువేషన్ మార్క్తో ఫిల్ చేసి ఈ విధంగా కింద యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లెటర్ మనకి ఏముండాలి? హౌ. ఫస్ట్ లెటర్ ఉంది. హౌ ఈజ్ ద వెదర్ ఈజ్ హార్స్లీ హిల్స్. దట్ ఈస్ ద డైలాగ్ ఇచ్చినప్పుడు ఆ మాట చెప్పాడు, కామా పెట్టి ఆస్క్డ్ హర్ష నేమ్ కాడ హెచ్ క్యాపిటల్ లెటర్. సో ఈ డైలాగ్ డెలివరీ అయింది కాబట్టి కొటేషన్ మార్క్ మనం దాన్ని హైలైట్ చేస్తూ చూపించాలి. ఈ డైలాగ్ అతను చెప్పాడు కాబట్టి దట్ ఈస్ ద కొటేషన్స్. నెక్స్ట్ వన్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, వీ ఆల్ ఎంజాయ్డ్ ఏ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ దేర్. ఈ విధంగా ఎటువంటి పంచువేషన్ మార్క్స్ లేకుండా ఒక సెంటెన్స్ మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఫస్ట్ లెటర్ ఏమి ఉండాలి? క్యాపిటల్ లెటర్. ఐ క్యాపిటల్ లెటర్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఫుల్ స్టాప్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అనేది క్లియర్ కట్ స్టేట్మెంట్. దట్ ఈస్ ద ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి? వీ అనేది డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్లో యూజ్ చేయాలి. డబ్ల్యూ. వీ ఆల్ ఎంజాయ్డ్ ఏ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ దేర్. అండ్ అని యూజ్ లేకపోతే కామన్ మనం యూజ్ చేస్తాం. ఫ్రెష్ కూల్ బ్రీజ్ దేర్ అని యూజ్ చేసి లాస్ట్లో మనం ఫుల్ స్టాప్ అనే పంక్చుయేషన్ మార్క్స్ని యూజ్ చేసి ఆ సెంటెన్స్ని క్లియర్ కట్గా మీనింగ్ఫుల్గా రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, వర్క్షీట్ 3.6. వర్క్షీట్ 3.6 ఈ విధంగా మనకు వర్క్షీట్ ఉంటుంది.
ఎంటీగా ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేసి రాస్తాం. చూద్దాం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్. యూజ్ ద హెల్పింగ్ బాక్స్. ఈ హెల్ప్ బాక్స్ని యూజ్ చేసుకొని మనం ఈ సూటబుల్ వర్డ్స్ని యూజ్ చేసి ఈ ప్యాసేజ్ని ఫుల్ఫిల్ చేయాలి. ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని ఈ ప్యాసేజ్ని మనం ఏం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. చూద్దాం. ఏ ఫ్రెష్ అండ్ డాష్ బ్రీజ్ వెల్కమ్ హజ్ ఇంటూ ఆంధ్ర ఊటీ. ఆంధ్ర ఊటీగా పిలువబడే హార్స్లీ హిల్స్లో డాష్ బ్రీజ్, ఎలాంటి బ్రీజ్ వస్తుంది, కూల్. ఈ వర్డ్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఫిల్ చేస్తాం. దట్ ఈస్ ద కూల్ బ్రీజ్ వెన్ వీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్. మనం అయినప్పుడు ఏ మెస్మరైజింగ్ సీనరీ వెల్కమ్ హజ్. చాలా మైమరిపించే ఒక సీనరీ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ద హోల్ ఏరియా వాజ్ డాష్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ డాష్ ఫ్లవర్స్ కవర్డ్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో మనకి ఆ ఏరియా అనేది, హోల్ ఏరియా అనేది కలర్ఫుల్గా గ్రీనరీగా కవర్డ్ అయ్యి కనిపిస్తుంది. దట్ ఈస్ ద ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్యాసేజ్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. మ్యాచ్ ద వర్డ్స్ విత్ ద సూటబుల్ సినోనియమ్స్. వాట్ ఈస్ ద సినోనియమ్స్? సినోనియమ్స్ అంటే ఈక్వల్. ఈ మీనింగు ఎఫ్ ఉంది కదా, RUS రష్ రాశారు. రష్ అన్న ఈక్వల్ టు ఎఫ్. హర్రీ అన్న ఒకటే. రష్ అన్న తొందరగా రావడం, హర్రీ అన్న కూడా త్వరగా రావడం. ఓకే, ఈ రెండు సేమ్ మీనింగ్స్ ఒకటే వస్తాయి. సో ఆ రష్ అన్న చెప్పొచ్చు, హర్రీ అని చెప్పొచ్చు. హర్రీ చెప్పినా రష్ చెప్పినా సేమ్, ఈక్వల్. దట్ ఈస్ ద సినోనియమ్. సినోనియమ్స్ అంటే ఈక్వల్ ఆన్సర్ రావడం. ఓకే, గ్లోజరీ టైప్. రష్ అంటే హర్రీ. హ్యాపీ మీనింగ్ జాయ్ఫుల్. ఎర్లీ ఇనిషియల్లీ. క్విక్ ఫాస్ట్. కంఫర్ట్ ఈజ్. బుష్ షబ్. ఈ విధంగా ఈ ఈక్వల్ సినోనియమ్స్ని మనం రాయడం. ఓకే, నెక్స్ట్ వన్. యాడ్ ద సఫిక్స్ లెస్ అండ్ మెంట్. ME అంటే లెస్ అయినా యూజ్ చేయండి, LES లెస్ అయినా సఫిక్స్లో యూజ్ చేయండి. సఫిక్స్ మీన్స్ ఒక వర్డ్ వచ్చిన తర్వాత ఈ వచ్చి యాడ్ అయితే దాన్ని సఫిక్స్ అంటారు. ప్రీఫిక్స్ అంటే వర్డ్కి ముందు వచ్చి యాడ్ అయితే ప్రీఫిక్స్. మనం ఇప్పుడు సఫిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వర్డ్కి తర్వాత వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి. సో ఏమేమి యాడ్ చేయమంటున్నాడు వాడే ఇచ్చేసాడు. లెస్ యాడ్ చేయండి, లేకపోతే వర్డ్ మీనింగ్ని బట్టి మెంట్ని కూడా యాడ్ చేయండి. అండ్ న్యూ వర్డ్స్ని క్రియేట్ చేసి రాయమంటున్నాం మీనింగ్ఫుల్గా. కేర్ మెంట్ అని చెప్పలేం కాబట్టి కేర్లెస్. సో లెస్ అనేది దీనికి సూటబుల్. హెల్ప్ మెంట్ అని చెప్పలేం కాబట్టి హెల్ప్లెస్. సో లెస్ అనేది దీనికి సఫిక్స్గా యాడ్ అవుతుంది. స్లీప్లెస్. మూవ్ లెస్ అని చెప్పలేం కాబట్టి మూవ్మెంట్. ఎక్సైట్మెంట్. కమిట్మెంట్. ఈ విధంగా సఫిక్సెస్ యాడ్ అయ్యి, వర్డ్కి సఫిక్స్ యాడ్ అయ్యి మనకి ఒక మీనింగ్ఫుల్ న్యూ వర్డ్గా క్రియేట్ అయ్యి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 3.7. రీడ్ ద సెంటెన్సెస్, సర్కిల్ ద అడ్జెక్టివ్స్ని సర్కిల్ చేసి రాయమంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అసలు? నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ వాటి యొక్క లక్షణాలను గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్స్. వాటి యొక్క లక్షణాల గురించి తెలియజేసేది, వాటి యొక్క గుణాలు, వాళ్ళ యొక్క స్థితిని గురించి తెలియజేసేది. నౌన్ యొక్క ప్రొనౌన్ యొక్క స్థితిని గురించి తెలియజేసేది. దేర్ ఈజ్ ఎ లాంగ్ క్యూ ఎట్ ద కౌంటర్ వద్ద ఎలా ఉంది? చాలా పెద్ద క్యూ ఉంది. క్యూ ఉందని చెప్తే సరిపోతుంది, చాలా పెద్ద క్యూ ఉంది. సో ఈ విధంగా విశేషణంగా గొప్పగా చేసి చెప్పడం, ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం. క్యూ ఉందంటే సరిపోద్ది. క్యూ ఎలా ఉంటుంది? షార్ట్గా ఉంటుందా, లాంగ్గా ఉంటుందా? మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అడ్జెక్టివ్స్ ఎంటర్ అవుతాయి. లాంగ్. ద డాష్ గర్ల్ ఈజ్ క్రయింగ్ ఫర్ మదర్. క్రయింగ్ ఫర్ మదర్ అంటే సరిపోద్ది. ద లిటిల్ గర్ల్, చాలా చిన్న పాప ఏడుస్తుంది అని చెప్పడం. సో ఎలా ఉంది వాళ్ళ యొక్క గుణాలను మనం తెలియజేయడం, వాళ్ళ యొక్క స్థితిని తెలియజేయడం, వాళ్ళ యొక్క రంగుని తెలియజేస్తానే అడ్జెక్టివ్స్ వర్ణించడం. వాళ్ళ యొక్క స్థితిగతులను మనం వర్ణించడాన్ని, నౌన్ ప్రొనౌన్ యొక్క స్థితిగతులను వర్ణించడాన్ని అడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, దెర్ ఆర్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. అంటే సరిపోదు. కలర్ఫుల్ ఫ్లవర్స్, చాలా అద్భుతమైన కలర్స్ ఉన్న ఫ్లవర్స్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ అని చెప్పడం. ఓకే, ఖాసిమ్ ఈజ్ డాష్ ఫైటర్. సో వీటిని సర్కిల్ చేయాలి. కరాటే ఫైటర్. సో ఇక్కడ ఏ ఫైటరు, దేంట్లో ఫైటర్ అంటే చెప్తే సరిపోద్ది. దేంట్లో స్పెషలిస్ట్ అతను? కరాటే. సార్ దట్ ఈస్ ద అడ్జెక్టివ్. దాంట్లో ఈ దేంట్లో స్పెషల్ అతను, ఆ నౌన్ అనే వ్యక్తి. ఆ నౌన్ ఎవరు అక్కడ? ఖాసిమ్ అనే అతను నౌన్. ఈ నౌన్ అనే వ్యక్తి దేంట్లో స్పెషలిస్ట్? కరాటేలో స్పెషలిస్ట్. ఓకే, దట్ ఈస్ ద అడ్జెక్టివ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ విధంగా ఎంప్టీ టేబుల్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. వీటిని సర్కిల్ చేయండి ముందు అడ్జెక్టివ్స్ని. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్. కాలం A, కాలం B. దీన్ని డిస్క్రైబ్ చేసి మనం మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్ వచ్చే విధంగా మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. స్వీట్ మ్యాంగో. స్వీట్ మ్యాంగో. డెలిషియస్ మీల్ అని చెప్తాం కదా.
రౌండ్ దేనికి సూటబుల్ అవుతుంది? బాల్, రౌండ్ బాల్. మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్ వచ్చే విధంగా మనం మ్యాచ్ చేయాలి. కూల్, కూల్ క్లైమేట్కి మీనింగ్, కూల్ బాల్ అని చెప్పలేం కదా, సో కూల్ క్లైమేట్. సో అది మీనింగ్ఫుల్ వచ్చే విధంగా ఆ ఫ్రేజ్ని మనం ఫిక్స్ చేయాలి. సాఫ్ట్, డి, సాఫ్ట్ స్కిన్, దట్ ఈస్ ద ఫ్రేజ్, సాఫ్ట్ స్కిన్. నెక్స్ట్, యూజ్ ద అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద వర్డ్ బాక్స్ టు కంప్లీట్ ద సెంటెన్సెస్. ఈ వర్డ్ బాక్స్ని యూజ్ చేసుకొని ఈ సెంటెన్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఓకే, ఆ వర్డ్స్ ఏమి ఇచ్చాడు? డిఫికల్ట్, న్యూ, హెవీ, మ్యూజికల్, హెల్ప్ఫుల్. ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం ఈ సెంటెన్సెస్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్, రాజు కుడ్ నాట్ లిఫ్ట్ ద డాష్ బాక్స్. ఏది షూట్ అవుతుంది దాంట్లో? హెల్ప్ఫుల్ బాక్సా, మ్యూజికలా, హెవీయా, న్యూవా, డిఫికల్ట్ బాక్సా? హెవీ బాక్స్ అనేది షూట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? హెవీ, హెవీ బాక్స్. మై మదర్స్ అడ్వైజ్ ఈజ్ డాష్. మన మదర్ ఇచ్చిన అడ్వైస్ మనకి ఏ విధంగా ఉంటాయి? మ్యూజికల్గా ఉంటాయా, హెవీగా ఉంటాయా, డిఫికల్ట్గా ఉంటాయా, హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో హెల్ప్ఫుల్. వీ ప్లేడ్ ద డాష్ చైర్స్ గేమ్ అట్ స్పాట్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మనం ఏ చైర్ గేమ్ ఆడతాం? మ్యూజికల్ చైర్ గేమ్స్ని ఆడతాం. మై అంకుల్ బాట్ మీ 5 డాష్ డ్రెస్సెస్. వాడు కొన్నాడు, బాట్ కొనేసాడు, సో బాట్ వాడడం. బై అంటే ఇప్పుడు కొనడం అనమాట. 5 ఏ డ్రెస్సెస్ కొంటారో? పాత కొంటారా? న్యూ. సో ఇక్కడ న్యూ, హెవీ డ్రెస్సెస్ కాదు కదా, న్యూ డ్రెస్సెస్ని కొంటాం. దట్ ఈస్ ద సూటబుల్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ద కోకోనట్ ట్రీ ఈజ్ సో టాల్ ఇట్ ఈస్ డాష్ టు క్లైమ్. చాలా పొడుగ్గా ఉంది, దాన్ని ఎక్కడం కష్టం. సో డిఫికల్ట్, కష్టం కాబట్టి డిఫికల్ట్. ఓకే, దట్ ఈస్ ద హియర్ ద అడ్జెక్టివ్స్ ఈజ్ హెవీ, హెల్ప్ఫుల్, మ్యూజికల్, న్యూ, డిఫికల్ట్. ఈ విధంగా దాని యొక్క గుణాలను తెలిపి, హెవీ దాని యొక్క గుణాలను తెలపడం. రాజు దేన్ని లిఫ్ట్ చేస్తున్నాడు? హెవీ బాక్స్ని లిఫ్ట్ చేస్తున్నాడు, అతని యొక్క పనిని తెలియజేస్తుంది. హెల్ప్ఫుల్ అంటే ఏం మనకు ఉపయోగపడుతుంది? హెల్ప్ఫుల్. మ్యూజికల్, ఏ గేమ్ను అక్కడ ఆడుతున్నారు? మ్యూజికల్ గేమ్. ఫలానా గేమ్, ఫలానా యొక్క స్థితిని తెలియజేసేది అడ్జెక్టివ్స్. ఓకే, నౌన్ యొక్క ప్రొనౌన్ యొక్క స్థితిగతులను, వాటి యొక్క లక్షణాలను ఎక్కువ చేసి చెప్తాయి, దాన్నే అడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, వర్క్షీట్ 3.9. వర్క్షీట్ 3.9. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఫాలోయింగ్ ద ఆన్సర్ ద క్వశ్చన్స్. రైట్, ఈ విధంగా ప్యాసేజ్ని చదవండి. ఈ ప్యాసేజ్కి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చుంటాడు, వాటిని రాద్దాం. సో వీ కెన్ లెర్న్ ఫస్ట్, వీ కెన్ రీడ్ ఫస్ట్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని ఒకసారి చదువుదాం. దిండి ఈజ్ ద లెసర్ నో అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లొకేటెడ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి ఒళ్ళో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని లొకేట్ చేసినటువంటి దిండి అనే ప్లేసు చాలా తక్కువ మందికి తెలుసు. అది అన్ఎక్స్ప్లోర్డ్, ప్రపంచానికి తెలియని ఒక కొద్ది ప్లేసెస్లో ఈ దిండి అనే ప్లేసు చాలా అద్భుతమైన ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎందుకు ఫేమస్? వెనుక జలాలకు ప్రసిద్ధి. వెనుక జలాలు వచ్చి కొద్దిగా చిన్న చిన్న కాలువలు ఏర్పడడం, సరస్సులు ఏర్పడడం, ఈ విధంగా ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రసిద్ధి చెందింది. సో ద ప్లేస్ సీమ్స్ టు ద బెస్ట్ కెప్ట్ సీక్రెట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ విత్ ఆల్ ఇట్స్ రస్టిక్ చామ్. సిరెన్ బ్యాక్ వాటర్స్ అంటే రెస్టిక్ చామ్ అంటే మోటైన ఘాటైన ప్రదేశంగా కనిపించడం, చాలా ఆహ్లాదకరంగా కనిపించడం. సీనరీ బ్లాక్ వాటర్స్ అంటే నిర్మలమైన స్వచ్ఛమైన నీటిని కలిగి ఉండడం. వ్యాస్ట్ లేక్స్ అంటే చాలా విశాలమైనటువంటి సరస్సులను ఏర్పాటు చేయడం. అండ్ పామ్ ఫింగర్ కెనాల్స్, చేతి వేళ్ళ ఆకారంలో ఉన్నటువంటి చిన్న చిన్న కాలువలు ఏర్పడడం ఇక్కడ విశేషాలు, ఇక్కడ స్పెషల్స్. ఓకే, దిండి ఈజ్ ఏ పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్ విత్ ద ఫుల్ ఆఫ్ న్యాచురల్ వండర్స్. వీకెండ్స్ మనం ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ వీకెండ్స్లో మనం ఇక్కడ ఇటువంటి ప్లేసెస్ని ప్లాన్ చేసుకోవడం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పి దిండిని మనం చూస్ చేసుకోవచ్చు. న్యాచురల్ వండర్స్ ఇక్కడ మనకు చాలా కనిపిస్తాయి. నేను చెప్పుకున్నాం కదా, చాలా స్వచ్ఛమైన నీరు, వాటర్స్, వ్యాస్ట్ లేక్స్, స్వచ్ఛమైన చాలా విశాలమైనటువంటి సరస్సులు, ఈ విధంగా ఫింగర్ ప్రింట్స్, పామ్ ఫింగర్ అరచేతి ఆకారంలో ఉన్నటువంటి చిన్న చిన్న కాలువలు మనకి అక్కడ దర్శనమిస్తాయి. ఓకే, నెక్స్ట్, ఇట్ హ్యాజ్ ఆప్షన్ ఆఫ్ ఏ హౌసింగ్ బోట్. ఇక్కడ ఒక హౌసింగ్ బోట్ ఫర్ టూరిస్ట్. హౌసింగ్ బోట్ అంటే ఇక్కడ ఇల్లు మాదిరి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్లో కనిపించే విధంగా మనకి ఈ విధంగా బోట్ సర్వీస్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంది. దెర్ ఆర్ ఆల్సో సమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తారు కదా చాలామంది. దాంట్లో
జెట్ స్కై రైడ్, జెట్ స్కై అండ్ బోట్లో వాటర్లో బోట్ వేసుకొని ఫాస్ట్గా మోటార్ బోట్ వేసుకొని పోస్తారు కదా, దట్ ఈస్ ద అడ్వెంచర్ ఆఫ్ జెట్ స్కై రైడ్. రోప్ వాకింగ్, రోప్ని కట్టేసి ఆ కొండ ప్రాంతాల్లో మనకి ఆ రోప్ వాకింగ్ అనేది కూడా, ఇటువంటి అడ్వెంచర్స్ కూడా ఈ ప్లేసెస్లో ఉన్నాయి. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ విధంగా ఎంటీ షీట్స్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ని బట్టి మనకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మనం ఏం చేయాలి, ఇక్కడ ఆన్సర్ చేసి ఆ క్వశ్చన్స్ని ఫిల్ చేయాలి. రైట్, నౌ అవర్ క్వశ్చన్స్ ఈజ్ విచ్ ఈస్ ద అన్ఎక్స్ప్లోర్ ప్లేస్ అకార్డింగ్ టు ద ప్లేసెస్. ఆ ప్యాసేజ్లో ఏ ప్లేస్ అన్ఎక్స్ప్లోర్ చేయలేనటువంటి ప్లేసు, కనిపెట్టబడిన ప్లేస్ ఏంటి? దిండి. దిండి ఈజ్ ద అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అకార్డింగ్ టు దిస్ ప్లేసెస్. కనిపెట్టబడని ప్లేసెస్లో అదొకటి. నెక్స్ట్, మెన్షన్ ఎనీ వన్ రిమార్కబుల్ థింగ్ అబౌట్ దిండి. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద బ్యాక్ వాటర్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. సో వెనక జలాలకు ప్రసిద్ధి చెందింది ఈ దిండి ప్లేసెస్. ఓకే, హౌ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిండి ఎక్స్ప్లెయిన్డ్. ఏ విధంగా ఉంది? ఇట్ హ్యాస్ రస్టిక్ చామ్, సిరెన్ బ్యాక్ వాటర్స్, వాస్ట్ లేక్స్, పామ్ ఫింగర్డ్ కెనాల్స్. ఈ విధంగా స్వచ్ఛమైన నీళ్ళు, తర్వాత వాస్ట్ లేక్స్ విశాలమైన సరస్సులు, పామ్ ఫింగర్డ్ కెనాల్స్ చిన్న చిన్న కాలువలు, పామ్ ఫింగర్తో ఉన్నటువంటి కాలువలు, రస్టిక్ చామ్ మోటైన ఘాటైన ఇటువంటి ప్లేస్ సీనరీ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ద కైండ్ ఆఫ్ ప్లేస్? ఎస్, ఐ విజిటెడ్. ఎవరైనా విజిట్ చేస్తారా అక్కడ ప్లేసెస్లో? ఎస్, మనం విజిట్ చేయాలని అనుకుంటాం. నేమ్ ద 2 అడ్వెంచర్స్ యాక్టివిటీస్ మెన్షన్ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్. అడ్వెంచర్స్ చెప్పాను కదా, కొన్ని అడ్వెంచర్స్ కూడా అక్కడ ఉన్నాయి. హౌస్ బోటింగ్తో పాటు కొన్ని అడ్వెంచర్స్ ఏమున్నాయి అక్కడ? జెట్ స్కై రైడ్ ఉంది, రోప్ వాకింగ్ అనేది 2 అడ్వెంచర్స్ ప్లేసెస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఓకే, నౌ కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్, ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్. మనం లెసన్స్ని యూనిట్ 3ని నీట్గా చదువుకొని ఉంటే దీనికి మనం ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఆన్సర్స్ క్వశ్చన్ అడుగుతారు, దానికి మనం ఆన్సర్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్, నేమ్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ బై ద హేమంత్స్ ఫ్యామిలీ టు రీచ్ హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్కి ఏ విధంగా రీచ్ అయ్యారు? ఏమేమి ట్రాన్స్పోర్ట్స్ని యూజ్ చేసుకున్నారు? ఆటోని యూజ్ చేసుకున్నారు, ట్రైన్, కార్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ బై హేమంత్స్ ఫ్యామిలీ. ఇవన్నీ యూజ్ చేసుకుని వాళ్ళు ట్రిప్ అనేది ఫిల్ చేసుకున్నారు. రైట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కూల్ వెదర్ ఆఫ్ ద హార్స్లీ హిల్స్? గెస్. అక్కడ కూల్ వెదర్ ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు అని మీరు ఒకసారి గెస్ చేయండి అంటున్నాడు. బిగ్ అండ్ స్మాల్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. రోడ్డుకి ఇరువైపుల చెట్లు ఉండడం, చిన్న చిన్న పొదలు ఉండడం, ఇవన్నీ అక్కడ కూల్ వెదర్ని కొండ ప్రాంతం అవడం, ఇవన్నీ దట్ ఈస్ ద రీజన్స్ ఆఫ్ కూల్ వెదర్ ఆఫ్ హార్స్లీ హిల్స్. కూల్ వెదర్ అవడానికి అక్కడ హార్స్లీ హిల్స్ కూల్ వెదర్గా ఉండడానికి ఇవన్నీ కారణాలు. ఓకే, నెక్స్ట్, వై ఈజ్ హార్స్లీ హిల్స్ కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈజ్ హార్స్లీ హిల్స్ ద క్లైమేట్ ఈజ్ కూల్ అండ్ కామ్. కూల్ అండ్ కామ్గా చాలా చల్లగా ఉండడం అనేది, చాలా ప్రశాంతంగా ఉండడం అనేది హార్స్లీ హిల్స్ యొక్క ప్రత్యేకత. అందుకని ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు. వాట్ ఆర్ ద ప్లేసెస్ దట్ ద ఫ్యామిలీ విజిటెడ్ డ్యూరింగ్ ద ట్రిప్? ఈ ట్రిప్లో హార్స్లీ హిల్స్ ట్రిప్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏమేమి చూడాలి అనేది ఇక్కడ కొన్ని మెన్షన్ చేయండి. గాలిబండ, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ పాయింట్స్, పశ్చిమ కనుమలు అటువంటి ఆ కనుమల్ని చూడడం, మినీ జూ అండ్ మదనపల్లిలో ఉన్నటువంటి మినీ జూని మనం చూడాలి. ఆర్ ద ప్లేసెస్ దట్ ద ఫ్యామిలీ విజిటెడ్ డ్యూరింగ్ ట్రిప్. ఆ ఫ్యామిలీ ఇవన్నీ ట్రిప్లో చూసి వచ్చారు. ఓకే, ఈ ప్లేసెస్ని చూసి ఎంజాయ్ చేసి వచ్చారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదనపల్లి విత్ రిగార్డ్ టు అవర్ నేషనల్ యాంథమ్? మదనపల్లి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నేషనల్ యాంథమ్, మనకు నేషనల్ యాంథమ్ పైన? ఇట్ ఈస్ ద ప్లేస్ వెర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్కి మన నేషనల్ యాంథమ్ని బెంగాలీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు. అండ్ దాన్ని కంపోజ్ చేసింది ఎవరు? ఏ బ్రిటిష్ ఉమెన్ అయినటువంటి మిస్సెస్ మార్గరెట్ కజిన్ అనేది ఆమె బ్రిటిష్ ఉమెన్ composed a tune for a national anthem. That is the conclusion of this lesson, a trip of memories. So thank you students. Jai Hind.